గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం నుండి 6వ వచనం ఒకరు చదవండి, 7వ వచనం మరొకరు చదవండి, 8వ వచనం మరొకరు, ముగ్గురు చదవటానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా ఆమేన్ చూద్దామా? మీరున్న చోట మీ తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియచేస్తున్నాం. చదువుబడిన మాటలు మా వినికిడిలో మీరు స్థిరపరచండి. నాతోనూ సంఘముతోనూ మీరు మాట్లాడమని మీ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తున్నా. గత 2 వారాలుగా మాదిరికరమైన సంఘమును గూర్చి మనము ధ్యానం చేస్తున్నాం. ఈ ఆదివారం హెచ్చరించబడిన సంఘము అనే అంశాన్ని గూర్చి మనము కొంత సమయము ధ్యానం చేద్దాం. హెచ్చరించబడిన సంఘము. మరి ఒక 3 లేక 4 సంఘాలు మీకు పరిచయం చేసి నా ఈ మాటలు ముగించాలని నేను ఇష్టపడుతున్నా. మరి మొట్టమొదటి సంఘము మనం చదువుకున్నట్లుగా గలతీ సంఘము. ఏ సంఘం అంట? గలతీ సంఘము. మరి గలతీ పత్రిక మొదటి అధ్యాయములో 6, 7, 8, 3 వచనాలు కూడా మనము చదువుకున్నాం. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఆయన అన్యజనుల మధ్యలో అన్యజనులకు సువార్త ప్రకటించుటకు పౌలు గారిని దేవుడు సాధనంగా ఏర్పాటు చేసుకున్నారు. పౌలు గారు అన్యజనుల యొద్దకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించటం బైబిల్ గ్రంథములో మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో చివరిలో మనకు మ్యాప్ కనిపిస్తూ ఉంది. ఆ మ్యాప్లో ఒక మ్యాప్ ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు సంచరించిన ప్రదేశములు. కాబట్టి పౌలు గారు ఆయన ఏ ప్రాంతానికి, ఏ పట్టణానికి వెళితే అక్కడ ఆయన సువార్తను ప్రకటించటం, అక్కడ సంఘమును కట్టటం, నమ్మకమైన సామర్థ్యము కలిగిన తర్ఫీదు పొందిన వారిని ఆ సంఘమునకు నాయకుడిగా నియమించటం, ఆయన అక్కడి నుండి మరొక సంఘానికి వెళ్ళిపోవటం, మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా మరలా సువార్త ప్రకటించటం, అక్కడ కూడా సంఘములను కట్టటం. కాబట్టి పౌలు గారు సంఘ స్థాపకుడుగా ఉన్నారు. పౌలు గారు ఎవరంట? సంఘ స్థాపకుడు. సంఘ స్థాపకుడైన పౌలు గారు ఆయనలో మరొక సుగుణం ఏంటి అని గమనిస్తే పౌలు గారు మరలా సంఘములను దర్శించటం మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మరలా వెళ్ళి ఆ సంఘాన్ని దర్శించటం, ఆ సంఘమును మరలా ఆత్మీయ జీవితంలో ఆ సంఘమును బలపరచటం, ఆ సంఘములో ఏదైనా లోటుపాటులుంటే దానిని మరలా సరిచేయటం, సరిదిద్దటం మనము పౌలు గారి యొక్క
పరిచర్యలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ క్రమములోనే గలతీ సంఘమును పౌలు గారు స్థాపించారు. ఆయన వెళ్ళి మరలా కొంతకాలమునకు ఆయన తిరిగి గలతీ సంఘమును ఆయన దర్శించటం జరిగింది. గలతీ సంఘమును దర్శించినప్పుడు పౌలు గారికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు గలతీ సంఘమును గురించి ఆయన గమనించాడు. మరి ఇక్కడ మొదటి అధ్యాయములో 6, 7, 8 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నది. మరి ఇక్కడ భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. కాబట్టి గలతీ సంఘము భిన్నమైన సువార్త తట్టుకు వారు త్వరగా తిరిగిరి అని దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. ఈ విషయము పౌలు గారిని ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఇక్కడ ఆశ్చర్యానికి గురైనటువంటి పౌలు గారు ఇప్పుడు ఈ గలతీ సంఘమును ఆయన హెచ్చరించటం మరి మనం గమనిస్తూ ఉన్నాం. బైబిల్లో మనం గమనిస్తే 7వ వచనములో అది మరొక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక. కాబట్టి ఇక్కడ పౌలు గారు గలతీ సంఘమును ఆయన దర్శించినప్పుడు ఈ గలతీ సంఘము భిన్నమైన సువార్త తట్టుకు వారు త్వరగా వారు తిరిగారు, వారు ఆకర్షించబడ్డారు. అంటే ప్రస్తుతం గలతీ సంఘము మరి ఇక్కడ మొదట వారు వినిన సత్య సువార్తలో వారు నిలిచి ఉండలేదు. సత్య సువార్తను సత్యవాక్యమును వారు విడిచి మరి భిన్నమైన అంటే గ్రంథములో లేని మరి ఇక్కడ భిన్నమైన సువార్త తట్టుకు వారు మరి తిరిగినట్లుగా దేవుని వాక్యములు మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మొదట మేము ప్రకటించిన సువార్త వాక్యము గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల ఎవరంటే వారు శాపగ్రస్తులు. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, గలతీ సంఘము హెచ్చరించబడిన సంఘముగా ఉంది. ఏ విషయంలో వారు హెచ్చరించబడ్డారంటే వారు భిన్నమైన సువార్త తట్టుకు వారు తిరగారు, వారు ఆకర్షించబడ్డారు. అనగా వారు సత్యాన్ని వారు విడిచిపెట్టారు. మరి దుర్బోధకు వారు ఆకర్షితులై దుర్బోధను వారు వినడం మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సంఘము గమనించుదాం, అసలు ఈ భిన్నమైన సువార్త గలతీ సంఘమునికి ఎలాగొచ్చిందంటే బైబిల్లో మనం గమనిస్తే మిమ్మును మరి క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారంట. మరి ఇక్కడ ఈ కొంతమంది ఎవరు అంటే అబద్ధ బోధకులు లేక దుర్బోధకులు. కాబట్టి ఈ యొక్క మరి ఈ కొంతమంది వారు భిన్నమైన సువార్తను గలతీ సంఘమునకు వారు బోధించటం మనము గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద ప్రసంగములో ఆయనకు మాట చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి 7వ అధ్యాయం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. చాలండి. దేవుని వాక్యమును గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని గమనిస్తే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి కొండ మీద ప్రసంగములో
యేసుక్రీస్తు ప్రభులు వారు, మరి యేసు ప్రభులు వారు శరీరధారిగా జీవించిన దినములలోనే మరి ఇక్కడ ఆయన అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని ఆయన ప్రారంభములోనే సంఘమును హెచ్చరించటం మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అబద్ధ ప్రవక్తలను, ఈ అబద్ధ బోధకులను, ఈ దుర్బోధకులను, భిన్నమైన సువార్తను ప్రకటించే వారిని గుర్తించటము చాలా కష్టతరమైన విషయము. ఎందుకు అంటే యేసుప్రభువు చెప్పిన మాట, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి తోడేళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు, కానీ బయటకు గొర్రెల చర్మం. అంటే బయటకు వారు గొర్రెలుగా కనబడుతున్నారు, అనగా సాధువుగా కనబడుస్తున్నారు. కానీ లోపల ఎవరంట? క్రూరమైన మనస్తత్వము కలిగిన తోడేలు స్వభావము కలిగిన వారు. బైబిల్ సంఘమా జాగ్రత్తగా గమనించుదాం. అబద్ధ బోధకులు లేకపోతే దుర్బోధకులు మరి ఇక్కడ వీరెవరో తెలుసా? క్రూరమైన తోడేళ్ళ లాంటి స్వభావము కలిగిన వారు. మనం అనుకుంటున్నాం అందరూ బైబిల్లో నుంచి కదా బోధిస్తున్నారు, అందరూ బోధకులే కదా, అందరూ దైవజనులే కదా అని అనుకుంటున్నాం. కానీ జాగ్రత్త, బయటకు సాధువుగా కనిపిస్తున్నారు, లోపల ఎవరంట? తోడేళ్ళు. ఏ తోడేళ్ళు తెలుసా? క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు ఏం చేస్తుంది ఏంటి? దాడి చేస్తుంది, చీల్చి గాయపరిచి అవసరమైతే చంపుతుంది. కాబట్టి జాగ్రత్త. ఎవరితో జాగ్రత్త ఏంటి? అబద్ధ ప్రవక్తలతో, అబద్ధ బోధకులతో, దుర్బోధకులతో జాగ్రత్త అనే సమయంలో మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలండి. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరి యవ్వన సహోదరుడైన తన నిజ కుమారుడగు తిమోతికి ఈ 2వ పత్రికను రాస్తూ 4వ అధ్యాయము 3-4 వచనాలు గమనిస్తే మరి ఇక్కడ కొంతమంది క్రైస్తవులు అనబడినటువంటి వారిని గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? జనులు హిత బోధను సహింపక. ఏంటంట? హిత బోధను అనగా ఆరోగ్యకరమైన బోధను సహింపక. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. కాబట్టి ఇక్కడ అనాటి సంఘము కదా, వారు కొంతమంది బోధకులను పోగు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు కొంతమందిని పోగు చేసుకుంటున్నారంటే మరి ఇక్కడ ఈ పోగు చేసుకుంటున్న ఈ సంఘములో ఉన్న జనులు ఎలాంటి వారు అంటే వారు దురద చెవులు కలిగిన వారు. ఏ చెవులంట? దురద చెవులు కలిగిన వారు. కాబట్టి ఈ దురద చెవులు, ఆ చెవులకున్న లక్షణం ఏంటో తెలుసా? సత్య వాక్యమునకు చెవిని ఇవ్వరు. మరి ఇక్కడ దేనికి చెవినిస్తారంట? కల్పన కథల వైపునకు వారు తిరుగుతారు. ఒక పక్క ఒకవేళ ఈ చెవిలో సత్యవాక్యం వినబడుతూ ఉంటే, ఇటువైపు ఒకవేళ కల్పన కథలు వినబడుతుంటే, దుర్బోధ వినబడుతుంటే, ఈ చెవిని మూసుకొని ఈ చెవిని
మరి దుర్బోధులకు, కల్పన కథలకు మరి వారు తిరుగు కాలము వచ్చునని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చాలండి. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెప్పుచున్నాడు అంటే చాలా మరి క్లియర్ కట్గా. డబ్బు సంఘముగా గమనించుదాం. మరి ఇక్కడ కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. కాబట్టి దేవుని వాక్యంలో మనం జాగ్రత్త గమనిస్తే కడువరి దినములలో కొంతమంది, ఏ దినములంట? కడువరి దినములు. ప్రస్తుతం మనం ఏ దినములలో ఉన్నాం? కడువరి దినములలో. మరి ఇక్కడ ప్రియ సంఘము గమనించుదాం. ఇవి కడువరి దినములు. కడువరి దినములలో మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మరి ఇక్కడ కొందరు అబద్ధికుల వేషధారణ వలన, అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి. కాబట్టి కడవరి దినములలో ఉన్న క్రైస్తవులు మరి ఇక్కడ వారు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచబోతున్నారు. కాబట్టి ఇలాంటి వారు ఎవరంటే విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అప్పుడు సంఘము గమనించుదాం. హెచ్చరించబడిన సంఘములో మొట్టమొదటి సంఘము గలతీ సంఘము. ఏ విషయంలో వారు హెచ్చరించబడ్డారంట? వారు భిన్నమైన సువార్త తట్టుకు వారు తిరిగిపోయారు. ఇది అపోస్తలుడైన పౌలు గారికి ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఇప్పుడు ఈ గలతీ సంఘమును ఆయన హెచ్చరిస్తున్నాడు. మొదట మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త నేను కానీ పరలోకము నుండి వచ్చిన దూత గాని చెప్తే వారు శాపగ్రస్తులు. ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించుదాం. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఒకటి, మరి ఇక్కడ అబద్ధ బోధకులు ఎవరు అంటే శాపగ్రస్తులు. ఎవరంట? శాపగ్రస్తులు వాళ్ళు. మరి ఇక్కడ శాపగ్రస్తులు బోధిస్తున్న బోధ వింటున్న విశ్వాసులు ఎవరో తెలుసా? విశ్వాస భ్రష్టులు. వాళ్ళేమో శాపగ్రస్తులు, మీరేమో విశ్వాస భ్రష్టులు. కాబట్టి ఇప్పుడు గలతీ సంఘమును మరి ఇక్కడ బోధిస్తున్న బోధకులు ఎవరు? శాపగ్రస్తులు. శాపగ్రస్తుల బోధ వింటున్న గలతీ సంఘములో ఉన్న విశ్వాసులు విశ్వాస భ్రష్టులు. కాబట్టి ఈ గలతీ సంఘమును పౌలు గారు ఏం చేస్తున్నారంట? హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. డబ్బు సంఘమా, యేసు అంటున్నాడు జాగ్రత్త పడండి అంటే గలతీ సంఘానికి ఏం లేదు, జాగ్రత్త లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కడవరి దినములలో మన ముందు ఉన్న 2 సవాళ్ళు ఏంటో తెలుసా? ఒకటి అబద్ధ బోధకులతో, రెండవది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వారితో. వీరిద్దరితో కూడా క్రైస్తవ సంఘము ఈ 2 సవాళ్ళు మన ముందు ఉన్నాయి. కాబట్టి ఈ 2 సవాళ్ళలో చాలా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా? అబద్ధ బోధకులతోనే జాగ్రత్త. ప్రియ సహోదరుడా, మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్న మాట గమనిస్తే, మరి యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అసలు సత్య స్వరూపయోగ ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో పరీక్షించు. ప్రియ సంఘమా, పరీక్షించు. దేంతో పరీక్షించుదాం? పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు.
ఇది మనకు ప్రామాణికం. కాబట్టి నువ్వు ఎక్కడ విన్నా, ఇదిగో ఏ సభలో, ఏ యూట్యూబ్ ఛానల్లో, లేకపోతే ఏ క్రైస్తవ ఇదిగో మీడియా ఛానల్స్లో, ఏ సువార్త సభల్లో, ఏ చర్చిలో నువ్వు వాక్యము వింటున్నా సరే విను. కానీ ఏం చేయాలా? పరీక్షించు. ఇదిగో వారు బోధిస్తున్నది బైబిల్లో ఉన్నదా లేదా ఏం చేయాలా? పరీక్షించు. కాబట్టి ఇప్పుడు ఈ పరీక్షించుటలో ఏ సంఘం మనకు మాదిరిగా ఉంది? ఏ సంఘం? బెరే సంఘం. మర్చిపోయారా? బెరే సంఘం ఒకటి అర్థమవుతా ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని మీరు పరిశీలించుటలేదు. డిస్కర్షన్, వాక్యమును గూర్చి ఒకరితో ఒకరు ఏంటి సంభాషణ లేదేమో. కాబట్టి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని గూర్చి మీరు సంభాషించాలి. మరి గత వారం నేను ఒక సంఘాన్ని గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఒక కుటుంబానికి వెళ్ళా. ఆ భార్య భర్తలకు మాట చెప్పారు, మేము ఆదివారం చర్చిలో వాక్యం వినిన తర్వాత ఇంటికి వచ్చి మేమిద్దరం కూడా వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటాము. కాబట్టి ఈరోజు మరి ఇక్కడ ఇంటికి మీరు వెళ్ళిన తర్వాత మీరు వినిన వాక్యమును గురించి ఒకరితో ఒకరు సంభాషించాలి. ఒకరితో ఒకరు వాక్యాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ వాక్యం మీకు గమనములో ఉంటుంది. కాబట్టి అప్పుడు సంఘము, హెచ్చరించబడిన సంఘములో మొట్టమొదటి సంఘం ఏ సంఘం? గలతీ సంఘము. ఏ విషయంలో హెచ్చరించబడ్డారు? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారు కాబట్టి హెచ్చరించబడ్డారు. కాబట్టి ఇక్కడ మరి రెండు విషయాలు. ఒకటి, అబద్ధ బోధకులేమో శాపగ్రస్తులు, అబద్ధ బోధకులు బోధ వినిన సంఘమేమో విశ్వాస భ్రష్టులు. కాబట్టి జాగ్రత్త ప్రియ సంఘమా. రెండవ సంఘాన్ని మీకు పరిచయం చేయనివ్వండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అపోల్లో వాడును, మరి ఒకడు నేను కేఫా వాడును, ఇంకొకడు నేను క్రీస్తు వాడునని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. కాబట్టి ఇక్కడ కొరింథీ సంఘం మనకు కనిపిస్తా ఉంది. ఈ కొరింథీ సంఘమును పౌలు గారు ఆయన విజిట్ చేసినప్పుడు, ఈ సంఘమును దర్శించినప్పుడు ఈ సంఘమును గురించి క్లోయో ఇంటి వారి వలన కొన్ని విషయాలు కొరింథీ సంఘమును గురించి పౌలు గారు విన్నారు, పౌలు గారు తెలుసుకున్నారు. ఆయన తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఏమున్నాయంట? కలహములు ఉన్నాయి. మరి ఇక్కడ 10వ వచనంలో మనం చూస్తే మీలో కక్షలు, మీలో ఏమున్నాయంట? కక్షలు. కాబట్టి మీలో కక్షలు ఉన్నాయి. మరి ఇక్కడ మీలో ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు, కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. ఎక్కడ? ఏ సంఘములో? కొరింథీ సంఘములో ఉన్నాయి. డబ్బు సంఘమా? ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. మరి ఇక్కడ ఈ కక్షలు, కలహములు, ఈ రెండు పదాలు మనం వింటున్నప్పుడు మరి ఇక్కడ బహుశా ఈ సంఘములో ఇదిగో మరి ఇక్కడ తగాదాలు ఉన్నాయేమో, ఈ సంఘములో ఇదిగో ఒకరి కుటుంబముతో మరొక కుటుంబానికి కక్షలు కలవేమో అనుకుంటున్నాం. కానీ ఈ కక్షలు, ఈ కలహములు ఏ విషయంలో అంటే మరి ఇక్కడ వీరిలో కొంతమంది నేను పౌలు వాడును అంటున్నారు, ఇంకొంతమంది అపోల్లో వాడును అంటున్నారు, మరికొంతమంది కేఫా వాడును అంటున్నారు, ఇంకొంతమంది నేను క్రీస్తు వాడును అంటున్నారు. అంటే నలుగురు మరి ఇక్కడ 4 విధాలుగా ఉన్నారు. మరి సంఘమేమో ఒక్కటే. ఏ సంఘం? కొరింథీ సంఘం. ఏ సంఘం? కొరింథీ సంఘం.
మరి కొరింథీ సంఘములో మరి ఇప్పుడు వీరు ఎలాగుండాలా అండి? మరి ఇక్కడ క్రైస్తవులుగా ఉండాలి, యేసు ప్రభు శిష్యులుగా ఉండాలి. కానీ ఇక్కడ వీరిలో ఈ కొరింథీ సంఘంలో కొంతమంది ఏమో నేను పౌలు వాడును అంటున్నాడు, మరి కొంతమంది నేను కేఫా వాడును, అపోల్లో వాడును, క్రీస్తు వాడును అంటున్నారు. అంటే ఈ సంఘములు ఏం కనబడుతున్నాయంటే భేదములు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సంఘములో ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు. ఈ సంఘములో కక్షలు, ఈ సంఘములో కలహములు ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం లేరా? మరి దీనికి కొంత వివరణ ఇచ్చి నేటి దినములలో మరి దీన్ని గురించి మనం ఎలా మరి అర్థం చేసుకోవాలో కొన్ని మాటలు మీ గమనానికి తీసుకుని వచ్చి నా మాటలు ముగించాలని ఇష్టపడుతున్నా. మూడవ అధ్యాయము 3వ వచనం ఒకరు చదవండి. 4 ఒకరు, 5 ఒకరు, 6 అట్లా 9 వరకు. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోల్లో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. 6 వచ్చింది ఒకరు. నేను నాటి తిని అప్పుల్లో నీళ్లు పోసును వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. 7 వచ్చిన కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. 8 వచ్చును. నాటువాడును నీళ్లు పోయువాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. 9 వచ్చును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలండి. మరి ఇక్కడ 3వ అధ్యాయంలో 3వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. మీరు కొంతమంది చదివారు. మరి ఇక్కడ ఈ వచనాలు ఏమని చెప్తున్నాయంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమును హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘములో ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు, కక్షలు ఉన్నాయి, కలహములు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సంఘమును పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మరి పౌలు గారు హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? మరి ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు. అసూయ అనే మాట కూడా ఇక్కడ వాడటం మనము గమనిస్తున్నాం. మరి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ దేవుని వాక్యంలో మనము జాగ్రత్తగా గమనిస్తే, మరి ఒకరేమో పౌలు వారు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో అపోల్లో వారు అంటున్నారు, ఇదిగో కేఫా వాడునని క్రీస్తు వాడునని అంటున్నారు. పౌలు గారు చెప్తూ, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. కాబట్టి పౌలు గారు చెప్తున్న మాట, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. మరి పౌలు గారు వివరణ ఇస్తూ, మరి ఇక్కడ నాటు వానిలో నైనను నీళ్లు పోయి వానిలో నైనను ఏమీ లేదు, వృద్ధి కలుగచేయు దేవునిలోనే. కాబట్టి నాటు వానిలో ఏమీ లేదు, నీళ్లు పోయి వారిలో ఏది కూడా లేదు, వృద్ధి కలుగచేయు దేవునిలోనే సమస్తం ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు గారు చెప్తున్న తాత్పర్యం ఏంటో తెలుసా? పౌలు గారు
అలాగే కేఫా, అలాగే అపోల్లో, మేమందరం పరిచారకులమే. కాబట్టి మరి దేవుడు ఆయన ఇచ్చిన కృప చొప్పున మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనము గమనిస్తే చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రభువు ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ప్రభు అనుగ్రహించిన ప్రకారము. కాబట్టి దేవుని వాక్యంలో మనము జాగ్రత్త గమనిస్తే ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. కాబట్టి ప్రభు ఎవరికి ఏది అనుగ్రహించాడో, మరి ఏది ఒకరికి నాటుమని ఆ కృప దేవుడు అనుగ్రహించాడా, మరొకరికి నీళ్లు పోయమని మరి అనుగ్రహించాడా, మరొకరికి అందులో మరి ఇక్కడ ఆ రాళ్ళు లేకపోతే చెత్త లేకుండా ఎదుగో చక్కగా ఎరువు వేయమని చెప్పాడా. కాబట్టి ఎవరికి ఏది అప్పగించినా అందరూ కూడా ఎవరంట పరిచారకులే. కాబట్టి ఇక్కడ ఎవరి కష్టము కొలది వారికి ఏముందంట జీతం ఉందని పౌలు గారు ఇక్కడ చెప్పటం మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ సంఘమును, భేదములతో ఉన్న సంఘమును మరి ఇక్కడ పౌలు గారు హెచ్చరించి ఈ సంఘమునకు సత్యవాక్యమును వారికి బోధించి మరి సంఘమును పౌలు గారు మరి ఇక్కడ ఏ అనుభవంలోకి తీసుకొచ్చాడంటే ఏక భావము, ఏక మనస్సు. మరి ఇక్కడ ఈ సంఘము ఇదిగో సమాధానపడిన సంఘముగా. కాబట్టి ఇప్పుడు సంఘములు ఏమి లేవు, కక్షలు లేవు, కలహములు లేవు, అసూయలు లేవు. కాబట్టి ఇప్పుడు వీరందరూ కూడా ఒక్కటిగా మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఇక్కడ కొరింథీ సంఘములో తలెత్తిన సమస్య ఈ రోజు కూడా ఉంది, ఈ రోజు కూడా వెంటాడుతూనే ఉంది. కొంతమంది మేము పెంతెకోస్తు అంటున్నారు, ఇంకొంతమంది మేము బ్రదరన్ అంటున్నారు, మరి కొంతమంది మేము లూథరన్స్ అంటున్నారు, ఇంకొంతమంది మేము సిఎస్ఐ అంటున్నారు, ఇంకొంతమంది మేము బ్యాప్టిస్ట్ అంటున్నారు. ఈ రోజున పెంతెకోస్తుకు బ్రదరన్కు పడదు, బ్రదరన్కు లూథరన్కు పడదు, లూథరన్కు సిఎస్ఐకి పడదు, సిఎస్ఐకి బ్యాప్టిస్ట్కి పడదు. కొన్ని నేను చెప్పింది డినామినేషన్లు, కొన్ని వేల డినామినేషన్లు ప్రపంచ క్రైస్తవ వ్యవస్థలో ఉన్నాయి. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ రోజున ఒక డినామినేషన్ భేదం పెట్టుకొని ఇదిగో మీరది మేమిది, మీతో మేము కలవము అంటే పెంతెకోస్తుకు బ్రదరునికి ఏమి లేదు, ఏక భావము లేదు, ఏక మనస్సు లేదు. కాబట్టి ఇద్దరు మధ్యలో ఏమున్నాయి, విభేదాలు ఉన్నాయి. ఇదిగో మరి ఇక్కడ భేదాభిప్రాయాలు ఉన్నాయి. మరి ఇక్కడ వీరిద్దరి మధ్యలో కక్షలు, వీరిద్దరి మధ్యలో కలహములు. స్త్రీ మౌనంగా ఉండాలని ఆయన అంటాడు, లేదు స్త్రీ ప్రార్థన చేయొచ్చని ఇదిగో వీరంటారు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏమున్నాయి, కలహములు, కక్షలు. అప్పుడు సంఘమా ఈరోజు ఆలోచించేద్దాం. మరి పౌలు గారు 3వ అధ్యాయంలో ఈ సంఘాన్ని సెటరేట్ చేస్తే ఈరోజు మరి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే ఈ 3వ అధ్యాయం 3 నుంచి 9 వరకు ఈరోజు చక్కగా ఈ డినామినేషన్ శాఖలు వీరు చక్కగా దీన్ని చదవగలిగితే, దీనిలో చక్కగా అధ్యయనం చేయగలిగితే ఈరోజు బహుశా ఈ డినామినేషన్లు ఉండేవి కాదేమో. అందరము కూడా ఇదిగో క్రైస్తవులముగా అందరము కూడా సహోదర సహోదరి ప్రేమతో కలుండమేమో, ఏక భావముతో, ఏక మనసుతో, కక్షలు లేని, కలహములు లేని, అసూయలు లేని ఒకే సంఘముగా ఉండేవారమేమో. సంఘాలు వేరైనా అన్ని సంఘాలు ఎలాగుండేవి, ఒక సమాధాన సంఘం. ఏ సంఘం అంట, సమాధాన సంఘం. ఈరోజు ఒకరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి మేము రాము. ఇదిగో మరి ఇక్కడ మా సిద్ధాంతం వేరు, మా డాక్ట్రిన్ వేరు, మా డినామినేషన్ వేరు. కాబట్టి అక్కడ అది మాకు ఇష్టం లేదు. ఆ సిద్ధాంతపు గొడుగు క్రిందకు మేము వచ్చి బ్రతకలేం, రాము మేము మీటింగ్కి. అప్పుడు సంఘమా ఈరోజు ఒక మాట మీకు చెప్పనివ్వండి. ఒకవేళ ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు, సంఘములు వేరు కావచ్చు, లేకపోతే మరి వారికి ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతపరమైనటువంటి కొన్ని
ఆ నియమ నిబంధనలు వేరుగా ఉండొచ్చు, కానీ వారు ఆహ్వానించినప్పుడు నువ్వు వెళ్ళు, అక్కడ కూర్చో, వారితో కలిసి ప్రభుని ఆరాధించు. ఏంటి, ఇదిగో ఆ మీటింగ్కి వెళ్ళు, ఆ మీటింగ్లో కూర్చో, ఆ సంఘంలోకి వెళ్ళి నేను ఆహ్వానించారు, వెళ్ళు కూర్చో, అక్కడ వారితో కలిసి దేవుని ఆరాధించు. నువ్వు మరలా ఎక్కడికి వస్తావు? నీ స్థానిక సంఘానికి కదా వస్తావు. నువ్వు అక్కడికి వెళ్ళి నాది గొప్ప, మీది తక్కువ, ఏంటి, ఎవరిది గొప్ప, ఎవరిది తక్కువ? ఈరోజు అప్పుడు సంఘము గమనించుదాం. సంఘం ఏంటో తెలుసా? శరీరం. సంఘం బాడీ. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ బాడీకి హెడ్ ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారే. మరి బాడీలో కుడి చేయి ఎక్కువ, ఎడమ చేయి ఎక్కువ, ఇదిగో మరి గుండె ఎక్కువ, లేకపోతే లివర్ తక్కువ? సరే, ఏ తక్కువ దాన్ని తీసిపడి వెళ్ళండి, ప్రార్థన నిపుణత హాస్పిటల్కి వెళ్ళండి. గుండె చాలా ఇదిగో ప్రాముఖ్యం, లివర్ అంతా, కిడ్నీ అంతా ముఖ్యంగా దాన్ని తీసి పడేయండి. అప్పుడు సంఘము గమనించుదాం, ఇదంతా ఒక శరీరం. యేసు ప్రభులు వారి శిరస్సు. ఈరోజున మనం పెట్టుకున్నాం భేదాలు, మనం పెట్టుకున్నాం, ఇదిగో నీదది నాదిది. ఈరోజు విచారం ఏంటో తెలుసా? కుల ప్రాతిపదికన కట్టబడుతున్న సంఘాలు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళు బోర్డు పెట్టేశారు, ఇది ఫలానా కులమునకు చెందిన సంఘము, ఈ కులమునకు చెందిన క్రైస్తవులు మాత్రమే ఈ సంఘములోనికి రావాలి. ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ అటువైపు వెళ్తే ఇలాంటి సంఘాలు అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అక్కడే కాదు, ఈరోజు అమెరికా దేశం మనం చూస్తే తెల్లవారు నల్లవారు, అక్కడ మరి ఆ యొక్క రంగు భేదం ఉంది అక్కడ. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఒకసారి మన జీవితాలకు జ్ఞాపకం చేద్దాం. కాబట్టి రెండవ సంఘం, హెచ్చరించబడిన సంఘం, రెండవ సంఘం ఏ సంఘం అంట? కొరింథీ సంఘము. కాబట్టి సంఘము హెచ్చరించబడింది, ఈ సంఘము సరిచేయబడింది. ఒకవేళ నువ్వు కూడా కొరింథీ సంఘ అనుభవంలో ఉంటే, ఇదిగో నాది ఫలానా సిద్ధాంతం, కాబట్టి ఇంకొక సిద్ధాంతంలో ఉన్న క్రైస్తవులతో నేను వారికి వందనాలు చెప్పను, వారితో మాట్లాడను, వారి కార్యక్రమాలకు, వారి చర్చి మీటింగ్స్కు నేను వెళ్ళను అని అనుకో. ఏంటి, సిద్ధాంతపు కళ్ళద్దాల్లో నుంచి వారిని చూడకు, బైబిల్ లేఖనాల్లో నుంచి వారిని చూడు. ఏం కనిపిస్తుంది తెలుసా? సహోదరులమే. మనమంతా ఎవరుమే? సహోదరులమే. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ మనకొద్దు. ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ మనకొద్దు. మనందరి ప్రయాస ఏంటి? మనమందరం కూడా ప్రతి దైవజనుని ప్రయాస, ఏ సిద్ధాంతపు గొడుగు క్రింద ఉన్నా ప్రతి దైవజనుడి ఇదిగో భారం ఏంటో తెలుసా? తనకు అప్పగింపబడిన సంఘములను ప్రతి విశ్వాసిని క్రీస్తు ప్రభులు వారు ప్రత్యక్షమగు దినమునకు ప్రతి క్రైస్తవుని ఏం చేయాలని? సంపూర్ణుడిగా చేయాలని. ఇది ప్రతి దైవజను యొక్క భారం. కాబట్టి అది తక్కువ ఇది తక్కువ అనొద్దు. మనమందరం ఎవరమే? సహోదరులము సహోదరులము. మనమందరము కూడా ఒక్క శరీరమునకు చెందిన వారుమే. కాబట్టి రోజు బహుశా మీరు కూడా ఇదిగో కొన్ని శాఖలను తక్కువగా చూస్తుంటే, కొన్ని శాఖలు ఎక్కువగా చూస్తుంటే, ఈరోజు మీలో ఉన్న కక్షలు, మీలో ఉన్న భేదములను, మీలో ఉన్న కలహములను తీసివేసి అందరితో ఏమవుదాం? సమాధాన పడుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మూడవ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మూడవ సంఘం అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము. నేను త్వరగా ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని మనం చదువుదాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. చాలండి. మరి ఇక్కడ ఆది సంఘము మనకు అనిపిస్తా ఉంది. ఈ ఆది సంఘమును మనం చూస్తే హెచ్చరించబడిన సంఘములో మరి మూడవది ఆది సంఘము. ఆది సంఘము మరి ఇక్కడ విస్తరిస్తూ ఉంది.
రోజు రోజుకి సంఘము మరి శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. మరి ఆ క్రమములో మరి సంఘములో ఉన్నటువంటి యూదులు మరి ఇక్కడ వీరిలో కొంతమంది హెబ్రీ భాష మాట్లాడేవారు, కొంతమంది హెబ్రీ భాషతో పాటు గ్రీకు భాష కూడా మాట్లాడేవారు ఉన్నారు. ఇప్పుడు మనం అందరం కూడా తెలుగు వారమే కాబట్టి కానీ కొంతమంది ఒకవేళ ఇంగ్లీషు మాట్లాడవచ్చు కాబట్టి మరి ఇప్పుడు ఈరోజు కొంతమంది తమిళ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు మరి తెలుగు మాట్లాడేవారు తక్కువ, ఇంగ్లీషు మాట్లాడేవారు ఎక్కువ. కాబట్టి ఈరోజు అలాంటి భేదం వచ్చింది ఇక్కడ ఈ సంఘంలో. అంటే మరి అందరూ యూదులే, మరి ఇక్కడ వారి మాతృభాష హెబ్రీ భాష వారు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు కొంతమంది యూదులకు గ్రీకు భాష కూడా వచ్చు. గ్రీకు ఏంటి అంటే మరి గ్రీకు కొంత మరి అధికారిక భాష, కొంత విలువైనది. అప్పుడు సంఘము గమనించుదాం, ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు మరి ఇక్కడ కొంతమంది విధవరాండ్ర విషయంలో వారు చిన్న చూపు చూచారు. కొంతమందిని హెబ్రీ భాష మాట్లాడే యూదులలో ఉన్న విధవరాండ్రను గ్రీకు భాష మాట్లాడే యూదులు చిన్న చూపు చూచారు, వారి మీద సనుక్కుంటున్నారు. ఎక్కడో తెలుసా? భోజనాల దగ్గర, అప్పుడు సంఘములో. కాబట్టి సనుగుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. పేతురు గారు ఈ విషయాన్ని గమనించి మరి మేము బల్లల దగ్గర పరిచర్య చేయాలా, లేకపోతే మీ కొరకు ప్రార్థన చేయాలా, లేకపోతే మీకు దేవుని వాక్యాన్ని బోధించాలా, ఏది చేయాలి? వాక్యాన్ని బోధించటం, బల్లల దగ్గర పరిచర్య చేయటం మానివేసి మేమొచ్చి ఇదిగో మరి ఇక్కడ భోజనం వడ్డించాలంటే అది జరిగే పని కాదు. కాబట్టి మంచి పేరు మరి కలిగినటువంటి 7 పరిచారకులను నియమిస్తాను అని చెప్పినప్పుడు ఈ మాట సంఘం అంతటికి కూడా మరి వారు సమ్మతించారు. కాబట్టి 7 మంది పరిచారకులను ఇక్కడ ఏర్పాటు చేయటం మనము గమనిస్తున్నాం. ఈ 7 ఎవరంటే మరి వారు భోజనాన్ని వడ్డించేవారు, వారు పరిచారకులు, వారు పరిచయం చేసేవారు. ఈ 7 మంది కేవలం పరిచారకులే కాదు, వారి సంఘం నుంచి బయటకు వెళితే వారు అద్భుతమైన సువార్త పరిచయం చేసేవాళ్ళు. కాబట్టి సంఘము గమనించుదాం, మరి ఇక్కడ ఈ ఆది సంఘము కదా హెచ్చరించబడిన సంఘము. ఏ విషయంలో హెచ్చరించబడ్డారో తెలుసా? మరి ఇక్కడ ఈ గ్రీకు భాష మాట్లాడే యూదులు హెబ్రీ భాష మాట్లాడే యూదులలో ఉన్న విధవరాండ్రును వారు చిన్న చూపు చూచారు, వారు సనిగారు. ఎక్కడ? వీరంతా ఎక్కడున్నారు? ఆది సంఘములో ఉన్నారు. ఆది సంఘములు ఏమున్నాయి? హెచ్చు తగ్గులు ఉన్నాయి. గ్రీకు భాష మాట్లాడే మేము ఎక్కువ, హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రు మీరు తక్కువ. అప్పుడు సంఘం గమనించడం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. నిజముగా అనాథులైన విధవరాండ్రును సన్మానింపుము. 16వ వచనం కూడా, ఇంతకు ముందే విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్రుకు సహాయము చేయుటకై. చాలండి, 2 విషయాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ప్రేర, ఒకటి, ఇదిగో విధవరాండ్రును సన్మానించండి. విధవరాండ్రును ఏం చేయాలంట? సన్మానించండి, అనగా వారిని మీరు గౌరవించండి. 16వ వచనంలో రాయబడిన మాట, వారికి మీరు సహాయము చేయండి. కాబట్టి విధవరాండ్రు మరి పౌలు గారు తిమోతికి ఆయన పత్రిక రాస్తూ, తిమోతి ఎఫెసీ సంఘమునకు ఆయన నాయకుడు. మరి ఇక్కడ తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి ఇదిగో సంఘములో ఒకవేళ విధవరాండ్రుంటే ఇదిగో వారిని గౌరవించండి, వారికి సహాయం చేయండి. ఒకవేళ వారు అనాథులుగా ఉంటే, వారు ఏ ఇంట ఉంటే ఆ ఇంట ఇదిగో వారిని అలాగే అక్కడే ఉంచుకోండి, వారికి సహాయం చేయండి, వారిని పోషించండి. అప్పుడు సంఘం గమనించుదాం. కానీ ఆది సంఘములు ఏముంది?
తగ్గులు విధురాండ్రును చిన్న చూపు చూచారు, విధురాండ్రును చులకనగా చూశారు, విధురాండ్రును ఇదిగో మరి ఇక్కడ గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుక్కుంటున్నారు. అందరు ఎక్కడున్నారంట? ఆది సంఘములో ఉన్న క్రైస్తవులే. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. కాబట్టి సంఘములో ఒకవేళ విధురాండ్రుంటే వారిని గౌరవించండి, వారికి నీ చేతనైన సహాయం వారికి చేయండి. మరి ఇక్కడ వారిని చులకనగా చూడొద్దు, వారిని తక్కువగా ఎంచవద్దు. మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఘనత విషయంలో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు ఎక్కువ? ఇక్కడ నిలబడుకున్న నేను కానీ అక్కడ కూర్చున్న మీరు కానీ ఎవరు కూడా ఎక్కువ తక్కువ కాదు. మనం అందరము కూడా శిష్యులమే. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. లేరా బాప్తిస్ము యోహాను గారు ఒక మాట అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన మాత్రమే హెచ్చవలసి ఉంది, మనమందరం. కానీ నువ్వేంటి, నువ్వు కొంచెం నిన్ను హెచ్చించుకొని విధురాండ్రును కొంచెం తగ్గించేసి, దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఈ పదం అంటున్నందుకు ఏమనుకోవద్దు. ఈరోజు లోకమునకు ఏ మర్యాద అయితే ఉందో, ఈరోజు లోక మర్యాదను అనుసరింపవద్దని పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే, ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు ఈరోజు లోక మర్యాదను అనుసరిస్తున్నారు. నువ్వు ప్రాణమై నువ్వు ఇంటిలో నుంచి బయటకు వస్తే, విధురాలు ఎదురొస్తే, నువ్వు వెనక్కి వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి కూర్చొని మంచినీళ్ళు త్రాగి మరలా వెళుతున్నావే, ఇది బైబిల్లో ఉందా? ఉంటే పాటించు. ఎందుకు లోక మర్యాదను అనుసరిస్తావు? నువ్వు క్రైస్తవుడు అయి ఉండి, నువ్వు క్రైస్తవురాలు అయ్యండి, బైబిల్ మనకు ప్రామాణికంగా దేవుడిస్తే, ఈ బైబిల్ ప్రామాణికతను ఎదుగు పాటించవలసిన నువ్వు లోకములో ఉన్నటువంటి ఆ మర్యాదను ఎందుకు తెచ్చిపెట్టుకున్నావు నీ బ్రతుకుల్లో? అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈ రోజున ఎదుగు మరి ఇక్కడ ఒకవేళ విధురాలు ఎదురొచ్చిందా, నువ్వు ఇంట్లో నుంచి నువ్వు బయలుదేరే ముందు ఏం చేసావు? ప్రార్థన చేసుకుని కదా నువ్వు బయలుదేరావు. ఎవరు ఎదురుస్తే నీకెందుకో? డబ్బు సంఘమా, ప్రార్థన చేసుకోకుండా బయలుదేరవేమో, అందుకే ఎవరు ఎదురొచ్చారని ఎదుగో సనుక్కున్నావు, తిట్టుకున్నావు. ఇప్పుడు రావాలా ఎదురు అన్నట్లుగా తిట్టుకున్నావు. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు క్రైస్తవురాలివి అండి. అతి పరిశుద్ధులుగా ఓవర్ కాన్ఫిడెన్స్. అప్పుడు సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం. కాబట్టి బైబిల్ చెప్తుంది విధువరాండ్రును సన్మానించండి. పాత నిబంధనల్లో మనం చూస్తే విధువరాండ్రు పరదేశులు వారిద్దరికి దేవుడు కొన్ని ఆజ్ఞలు వారి కోసం ఇచ్చాడు. పనులు వేరుకునేటప్పుడు ఒక పన ఒకవేళ జారి పడిపోతే ఆ పన తిరిగి తీసుకున్నట్టుకు మీరు తిరిగి రావద్దు. ఆ పనను అక్కడే వదిలిపెట్టి. అది ఎవరికో తెలుసా? విధువరాండ్ర కోసం, అది పరదేశుల కోసం. నా ప్రియ సంఘమా గమనించుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిలో రూతు విధువరాలు కదా? తన భర్త చనిపోలేదా? ఒక విధువరాలు రూతు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో రెండవ వివాహం, బోయజును వివాహం చేసుకుంది. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకొక విధువరాలు ఎవరు? యేసు ప్రభు వంశావళిలో ఇంకొక విధువరాలు ఏంటి? ఊరియా భార్య ఏం పేరు? బెస్తబా భర్త చనిపోలేదా? దావీదు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు. దాని సంఘం ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు తెలుసా? దావీదు కుమారుడు. ఈరోజు ఒకసారి ప్రశ్న వేసుకుందాం ప్లేరా. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజున ఆది సంఘము ఏ సంఘం అంటే హెచ్చరించబడిన సంఘము. ఒకవేళ నీకు కూడా ఇలాంటి అలవాట్లు నీకుంటే, విధువరాలు ఎదురొచ్చిందని, ఇదిగో మరి ఏదో కొన్ని లోకంలో ఉన్న సెంటిమెంట్లు నీకు కూడా ఉంటే నువ్వు క్రైస్తవుడవు కాదు. నువ్వు చెప్పుకో క్రైస్తవుడు అని, నువ్వు చెప్పుకో. ఇబ్బందులు చెప్పుకుంటే అండి, చెప్పుకోనివ్వండి.
బైబిల్ అయితే అలాంటి వారిని క్రైస్తవులుగా ఎప్పటికీ ఒప్పుకోదు. కాబట్టి నా ప్రియ సంఘమా, ఈరోజు ఆలోచన చేద్దాం. కాబట్టి హెచ్చు తగ్గులున్న ఈ సంఘము హెచ్చరించబడింది. 4వ సంఘాన్ని మీకు నేను పరిచయం చేసి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు. 15 నుండి 21 వరకు. 15 ఒక చదవండి, 16 ఒక చదవండి, 17 ఇంకొక చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. 17 వచనం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. 20 వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండుడి. చాలండి, ఈ వాక్యం మనకందరికి బాగా సుపరిచితమైనదే. మరి నేను కూడా చాలాసార్లు ఈ వాక్యాన్ని బోధించాను. కానీ గత దినము ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి ఇందులో దేవుడు మరి కొన్ని విషయాలు దేవుడు ఆయన బయలుపరిచాడు. మరి ఇక్కడ ఎఫెసీ 5వ అధ్యాయంలో 15 నుంచి 21 వరకు మనం గమనిస్తే హెచ్చరించబడి సంఘములో 4వ సంఘం ఏ సంఘం అంటే ఎఫెసీ సంఘం. ఏ సంఘం అంట? ఎఫెసీ సంఘము. ఎఫెసీ సంఘం ఏ విషయంలో వారు హెచ్చరించబడ్డారంటే బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి కాబట్టి మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని గమనిస్తే అవివేకులు ఎవరు? అవివేకులు అనగా అజ్ఞానం. అవివేకులు అనగా అజ్ఞానం. ఏమండి, మీ నోట్లోని సమాధానం రావట్లేదంటే ఇక చాలు ముగించండి అన్నట్లుగా మీరు సిగ్నల్ ఇస్తా ఉన్నారు అండి. కాబట్టి నేను కూడా త్వరగా ముగిస్తాను నా ప్రియ సహోదరుడా సహోదరి. మరి ఇక్కడ అవివేకులు అనగా అజ్ఞానం. అజ్ఞానం అనగా శరీర సంబంధమైన జీవితం. ఏ జీవితం అంట? శరీర సంబంధమైన జీవితం. మరి ఇక్కడ ఇందులో మత్తు పానీయం ఉంది. ఇందులో ఏముంది? మత్తు పానీయం, లేకపోతే మద్యపానం ఇందులో ఉంది. ఏముందంట? మద్యపానం ఉంది. తర్వాత దుర్వ్యాపారం ఉంది. ఏముంది? దుర్వ్యాపారం ఉంది. నా ప్రియ సంఘము గమనించుదాం. అవివేకులు అనగా అజ్ఞానం అనగా శరీర సంబంధమైన వారు. ఇందులో మద్యపానం ఉంది, తర్వాత దుర్వ్యాపారం ఉంది. నా ప్రియ సంఘమా, మరి ఈ మాట మనం జాగ్రత్త గమనిస్తే ఇది ముగింపు ఏంటో తెలుసా? నరకం. ముగింపు ఏంటి? నరకం. రెండో విషయం ఇది చెప్పనివ్వండి. జ్ఞానం అనగా ప్రభువు చిత్తం. జ్ఞానం అనగా ప్రభువు చిత్తం. మరి ఇందులో ప్రభు చిత్తం అనగా ఆత్మ సంబంధమైన జీవితం. ఏ జీవితం అంట? ఆత్మ సంబంధమైన జీవితం. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇందులో ఏమున్నాయంటే పాటలు ఉన్నాయి. ఏమున్నాయి? పాటలు ఉన్నాయి, సంగీతం ఉంది, తర్వాత కీర్తనలు ఉన్నాయి, కృతజ్ఞతలు ఉన్నాయి, తర్వాత దేవుని భయము ఇందులో ఉంది. ఇది ముగింపు ఏంటి? పరలోకం. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఎఫెసీ సంఘం హెచ్చరించబడింది ప్లేరా. 2 విషయాల్లో హెచ్చరించబడింది. అందులో ఒకటి అవివేకులు. ఎవరంట? అవివేకులు అనగా అజ్ఞానం అనగా శరీర సంబంధమైన
జీవితం. ఇందులో సహోదరులు ఏముందంట బ్రదర్స్? మద్యపానం, దుర్వ్యాపారం, ఇది ముగింపు నరకం. రెండవది జ్ఞానం. జ్ఞానం అనగా ప్రభుచిత్తం. ప్రభుచిత్తం అనగా ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం ఇందులో పాటలు, సంగీతం, కీర్తనలు, కృతజ్ఞతలు, దేవుని భయము, ఇది ముగింపు పరలోకం. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి బైబిల్ చెప్తుంది దినములు చెడ్డవి, కాబట్టి సమయాన్ని పోనీయద్దు. అజ్ఞానుల వలె ఉండొద్దు, అవివేకంగా ఉండొద్దు, జ్ఞానంగా ఉండు, అనగా ప్రభు చిత్తాన్ని జరిగించు. కాబట్టి ఎఫెసు సంఘము హెచ్చరించబడింది. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, హెచ్చరించబడిన సంఘం అనే అంశంలో 4 సంఘాలు పరిశుద్ధాత్మ దేవుడు మన గమనానికి తీసుకుని వచ్చాడు. ఒకటి గలతీ సంఘము, రెండవది కొరింథీ సంఘము, మూడవది ఆది సంఘము, నాలుగవది ఎఫెసీ సంఘము. ఈ 4 సంఘాలు హెచ్చరించబడ్డాయి. ఏ విషయంలో హెచ్చరించారు మనం నేర్చుకున్నాం. హెచ్చరించబడ్డాయి. తర్వాత హెచ్చరికను వారు స్వీకరించారు, సరిచేసుకున్నారు. అప్పుడు సంఘమా, నేను ముగిస్తున్న 2 విషయాలు మీ ముందు మీ గమనాన్ని తీసుకొచ్చి నేను ముగిస్తా. హెచ్చరిక, మరి ఇందులో ఒకటి ఏంటంటే స్వీకరిస్తే ప్రమాదం తప్పించుకుంటావు. హెచ్చరికను స్వీకరిస్తే ప్రమాదమును తప్పించుకుంటావు. హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదములో పడిపోతావు. హెచ్చరికను స్వీకరిస్తే ప్రమాదం తప్పించుకుంటావు, హెచ్చరికను తిరస్కరిస్తే ప్రమాదములో పడిపోతావు. కాబట్టి రోజు మన దేవుడు ఆయన మొహమాటము లేని దేవుడు. ఆయన మరి హెచ్చరించవలసిన విషయంలో ఆయన హెచ్చరించకుండా ఉండు దేవుడు. కాబట్టి ఇది నా ప్రియ సంఘమా, ఈరోజు మీ జీవితాల్లో ఏ విషయంలో మీరు హెచ్చరించబడుతున్నారో, ఎన్నిసార్లు హెచ్చరించినా సరిచేసుకొనని వారు ఈ స్థలంలో ఉంటే, ఈరోజు నా ప్రియ సంఘమా, దేవుడు హెచ్చరిస్తున్నాడు. స్వీకరిస్తావా, తిరస్కరిస్తావా? మరి తీర్మానం ఎవరిదంటే మీదే. అందరూ లేచి నిలబడదాం. మీరున్న చోట అందరూ లేచి నిలబడదాం.